ద్వీపం అనే పేరు ఉన్నది. ఆ జంబూ ద్వీపాన్ని పరిపాలించిన వాడు జాంబవంతుడు. జాంబవంతుడు మా ముత్తాత. అక్కడి నుంచి మా చరిత్ర ఉన్నది, అక్కడి నుంచి మా సంస్కృతి ఉన్నది. ఈ సమాజానికి ఎన్నడూ మేము పని చేయకుండా ఏది తినలేదన్నా. మా గుర్రంజేశ్వర రాశాడు, భరతవీరుని పాదము కందకుండగా, భరతవీరుని పాదము కందకుండగా చెప్పులు కుట్టి జీవనంబు చేయు, నిరాకరింపలేదెన్నడు అప్పు వడ్డది సుమి భరతావని వీని సేవకును అని రాశాడు గుర్రంజాశ్వ. మీ పాదాలు కందిపోతుంటే, మీకు ముళ్ళు గుచ్చుతుంటే, తట్టుదలుగుతే, రాయిదలుగుతే రక్తం గారుతుందని చెప్పి అయ్యో నా తోటి మానవుడని మా చర్మాన్ని ఒలిసి, చచ్చిన పశు చర్మాన్ని ఒలిసి మీ చెప్పులకు కాళ్ళు గుట్టించిన, మీ కాళ్ళకు చెప్పులు గుట్టించిన జాతి మాది. కనుక అట్లా బతికినటువంటి వాళ్ళం ఇవాళ చదువుకుంటున్నాం, చైతన్యం అవుతున్నాం, సమాజంలోకి వస్తున్నాం. చిన్న చిన్న ఇబ్బందులు. ఈ వేదిక మీద కూర్చున్న ఒక మంత్రి గారు ఒక సిఐకి ఒక చోటికి పంపించాడు. ఆ సిఐ అక్కడ చేరకుండా అక్కడ ఉన్న ఒక అగ్రకులం ఆయన ఆపేశాడు. ఇది మా పరిస్థితి. మా పరిస్థితి ఇలా ఉన్నది. నేను సత్యం చెప్తున్నందుకు మీరేమనుకోవచ్చు అంటే, వివక్ష అనేటటువంటిది ద్రవీభవించి ఉంటుంది, ఘనస్థితిలో కనిపించదు. ఈ పేపర్ మీకు ఇట్లా చూస్తే ఇది కనిపిస్తుంది, కానీ ద్రవస్థితిలో ఉన్న కులం కనిపించదు ఈ దేశంలో. ఈ ద్రవస్థితిలో ఉన్న కులం అందరికీ అర్థం కాదు, సామాన్యంగా మీకు అర్థమవుతుంది ముఖ్యమంత్రిగా. ఎందుకు అంటే మీరు రెడ్డి సామాజిక వర్గంలో పుట్టారు, మేము గూటన్ రెడ్డులుగా మేము పుట్టాము. మీకు నాగలుంటే మీ నాగలికి తాళ్ళు వేనిచ్చాం, మీకు ఎద్దులుంటే మీ ఎద్దులకి మూవ గంటలు కట్టించాం, మీరు బండి నడపాలంటే మేము చెర్నకోల చేసి ఇచ్చాం, మీరు నడవాలంటే కాళ్ళకు చెప్పులు ఇచ్చాం. ఇట్లా మీ వ్యవసాయంతో మా జీవితం ముడిపడి ఉంది. ఇది ఉత్పత్తి క్రమంలో ఉన్న జీవితం. అందుకే పాలమూరు జిల్లా నుంచి, పేదరికం నుంచి, నల్లమల్ల నుంచి వచ్చినటువంటి మీకు ఈ విషయం తెలుసు, ఈ విషయం అర్థం చేసుకోగలరు, కులం యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందని. అందుకే ఈ సమస్యలన్నీ అనుభవిస్తున్న మాకు మీరు కాస్త చొరవ చూపితే, మీరు అనుకుంటే కొంత మేరకైనా మేము ముందు వరుసలోకి రాగలుగుతాం. మా ఉద్యమంలో ఇప్పటి వరకు దాదాపు 12-13 మంది అమరులయ్యారన్న. ఆంధ్ర ప్రాంతంలో అమరులైన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ ప్రాంతంలో అమరులైన వాళ్ళు ఉన్నారు. పాపం ఆ కుటుంబాలు రోడ్డు మీద పడి ఉన్నాయి. ఆ అమరుల జీవితాలు, హాస్పిటల్లో తల్లిదండ్రులు పడి ఉన్నారు, వాళ్ళని సాదుకోవలసిన బిడ్డలు చనిపోయారు ఉద్యమం కోసం. ఆ ఉద్యమంలో వాళ్ళు చేసిన పోరాటం వలన ఇవాళ మేం ఫలితం అనుభవిస్తున్నాం. 5 మందో 6 మందో ఉంటారన్న. దామోదరం గారు లేదా మా అడ్లూరు లక్ష్మణ ఒక లిస్ట్ ఇస్తారు, దయచేసి ఆ కుటుంబానికి, ఒక్క కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వండి, మీరు కట్టించే డబుల్ బెడ్రూమ్లో ఒక ఇల్లు ఇవ్వండి. మేమేం పెద్ద కోరికలు కాదు, ఇది ఒక చిన్న కోరిక. ఆ కుటుంబాలు తలుసుకుంటాయి ఈ ఉద్యమం వలన. దానితో చిట్ట చివరి మాట చెప్పి నేను ముగిస్తా. అన్నకు తెలుసు, 100 సంవత్సరాల కిందట రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు చదువుకోవడానికి హైదరాబాద్లో ఎక్కడ ఉంటారో గ్రామాల నుంచి వచ్చిన పిల్లలు అని అంటే, ఆ రోజు ఉన్నటువంటి జమీందారులు హైదరాబాద్లో రెడ్డి హాస్టల్ కట్టారు. వాళ్ళు వచ్చి హాస్టల్లో ఉండి నిజాం కాలేజీలో చదువుకున్నారు. ఆ తర్వాత బ్రాహ్మణులు వచ్చారు, బ్రాహ్మణ హాస్టల్ కట్టుకున్నారు. రెడ్డి హాస్టల్ హ్యాబిట్స్ కాచిగూడకు దగ్గరగా ఉంటుంది. తర్వాత వెలమలు వచ్చారు, వెలమల హాస్టల్ కట్టుకున్నారు కాచిగూడలో. తర్వాత గౌడ్లు వచ్చారు, గౌడ హాస్టల్ కట్టుకున్నారు కాచిగూడలో. ఆ తర్వాత పద్మశాలీలు వచ్చారు, పద్మశాలి హాస్టల్ కట్టుకున్నారు కాచిగూడలో. ఇట్లా అన్ని సామాజిక వర్గాలకు హాస్టల్ ఉన్నాయి. పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కాచిగూడ నింబోలి అడ్డలో దళితులకి ఒక హాస్టల్ కట్టించారు. ఆ హాస్టల్ కట్టించి ఇప్పటికీ 50 ఏళ్ళు అయింది. అది శిథిలావస్థలో ఉన్నది. దాన్ని గతంలో మూసేశారు. మీరు అనుకుంటే అక్కడ హాస్టల్ నిర్మాణం చేస్తే, నేను అక్కడ చదువుకొని హాస్టల్లో చదువుకొని వచ్చాను. కొన్ని వేల మంది, లక్షల మంది విద్యార్థులకి నింబోలి అడ్డ హాస్టల్ ఒక ఆధారం మాకు. ఈడ ఉన్న ఎంప్లాయీస్లో 50% ఎంప్లాయీస్ అక్కడ హాస్టల్లో ఉండి చదువుకున్న వాళ్ళు. మీరు అనుకుంటే ఒక్క క్షణంలో ఆ హాస్టల్ భవనం శిథిలంలో ఉన్నది, దాన్ని డిస్మెంట్ చేసి ఒక కొత్త భవనం కడితే మాకు ఆధారంగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. బంజారాలకి బంజారా భవనం ఉన్నది, ఆదివాసులకి కొమరం భీం భవనం ఉన్నది, కానీ మాకు భవనం లేదన్నా.
మీరు ఫోర్త్ సిటీలో ఇస్తారో, బంజారాహిల్స్లో ఇస్తారో, జూబ్లీహిల్స్లో ఇస్తారో, ఆ భవనానికి జాంబావు భవనం అని పేరు పెడతారో. ఎప్పుడైనా మీరు మొన్న బంజారా భవన్కి వచ్చారు సేవాలాల్ మహారాజ్ జయంతికి. ఫస్ట్ టైం నేను అక్కడికి వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది భవనం. మరి రేపు ఇవాళ మేము ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి దీనికి ఒక 2-3 లక్షలు పే చేసి ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఒకవేళ మాకంటూ ఒక జాంబావు భవనం ఉంటే అప్పుడు మా మీటింగ్ అక్కడ ఆ భవనంలో జరుగుతుంది. ఈ కొన్ని విషయాలు మీకు తెలిసిన విషయాలే. మీ సందర్భంలో ఇంత పెద్ద ప్రభుత్వాన్ని నడుపుతున్నారు గనక మీరు ఈ ప్రభుత్వంలో అనేక విషయాలు ఉంటాయి గనక ఇవి మీ దృష్టికి తీసుకొచ్చాను. అన్న, చాలా వేదికల్లో కాసిం గారు చదువుకున్నారు, ప్రొఫెసర్ అయ్యారు, ఆయనకు భూమి ఉందో లేదో నాకు తెలియదు అన్నారు సార్. ఇప్పుడు చెప్తున్నా, మా తాతకి నిజాం ప్రభుత్వం కాలంలో 3 ఎకరాల భూమి ఇచ్చారు, రాళ్ళు రప్పలు గుట్టలు. అది అసైన్ ల్యాండ్ అని మా నాన్న పేరు విన పట్టా అయింది. కానీ గత 10-15 సంవత్సరాలుగా మాకు ప్రభుత్వాలు ఇచ్చిన మాన్యం భూములు, అసైన్డ్ భూములని రకరకాల పేర్ల మీద లాగేసుకొని మా గ్రామంలో రైతు వేదిక కట్టాలంటే మాలమాదిగొల్ల భూములు గుర్తొస్తాయి. మా గ్రామాల్లో శ్మశాన వాటిక కట్టాలంటే మాలమాదిగొల్ల భూములు గుర్తొస్తాయి. మా గ్రామాల్లో పార్కులు కట్టాలంటే మాలమాదిగొల్ల భూములు గుర్తొస్తాయి. ఇవి అసైన్డ్ భూములు. అన్న, అసైన్డ్ భూములే మాకున్న ఏకైక ఆధారం. నా గ్రామంలో స్వయంగా నా అంబట్పల్లి గ్రామంలో మా వాళ్ళు చచ్చిపోతే వాళ్ళని పూడ్చిపెట్టడానికి శ్మశానం లేదు. అసైన్డ్ భూములుంటే కనీసం చనిపోయినప్పుడు వెళ్ళి వాళ్ళని అక్కడ పాతి పెట్టుకుంటారు. దయచేసి మా అసైన్డ్ భూముల జోలికి రాకుండా మీ ప్రభుత్వానికి ఒక సమాచారాన్ని ఇవ్వండి, వాటికి పట్టాలు ఇవ్వండి. రాజేందర్ అన్న ఇక్కడ కూర్చొని ఇట్లా అంటున్నాడు. రాజేందర్ అన్న, ప్రభుత్వ కాలంలో ఎప్పుడెప్పుడో మాకు లిడిక్యాప్ భూములు కొన్ని వేల ఎకరాల భూములు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు అనుకుంటా, మీ ప్రభుత్వ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారే లిడిక్యాప్ భూములు ఇచ్చి ఆ భూముల్లో లెదర్ పార్కులు పెట్టి దానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి దాన్ని అమలు చేశారు. కానీ లిడిక్యాప్ భూములు ఇక్కడ ఇప్పుడు భూముల ధరలు పెరిగిన తర్వాత ఈ గచ్చిబౌలిలో మా లిడిక్యాప్ భూముల్లోకి ఒక పెట్రోల్ బంక్ వచ్చింది. మా లిడిక్యాప్ భూముల్లోకి ఒక పెద్ద షాపింగ్ మాల్ కట్టాలని ప్లాన్ వచ్చింది. తర్వాత సిద్దిపేటలో లిడిక్యాప్ భూముల్లో ఇంకో చోట ఆక్రమణకు గురి అవుతున్నాయి. అన్నా, మీరు తలుచుకుంటే మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఎవరినో ఒక్కరిని, మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని, మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని వెంటనే లిడిక్యాప్కు ఒక చైర్మన్ నియామకం చేయండి, చేసి ఆ భూములని కాపాడండి. ఈ కొన్ని అంశాలు మీ ముందు పెడుతున్నా. దయచేసి మీరు సౌహృదయం ఉన్నవాళ్ళు, మా గుర్రంజాస్ప ఏమన్నాడంటే, వాని కన్నీటి కథ సమన్వయంబు చేయ ఆర్ధ హృదయంబు కూడా కొంత అవసరంబు. ఇది మా కన్నీటి కథ. ఈ కన్నీటి కథని సమన్వయం చేసే ఆర్ధ హృదయం మీకున్నది. కనుక ఈ విషయాలని మీ ముందు పెట్టాను. ఇది ఉద్యోగుల సభ. మా ఉద్యోగులు ఏకతాటి మీద ఒక చైతన్యవంతంగా మా సమాజాన్ని విముక్తి చేయడానికి మా ప్రయత్నం చేస్తాం, మా ఆలోచన చేస్తాం. మేము మాత్రమే కాదు, ఇంకా ఉద్యోగాలకు రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం కూడా మా జ్ఞానాన్ని, మా సమయాన్ని, మా డబ్బును మేము వెచ్చిస్తాం. మా కృషి మేము చేస్తాం. ప్రభుత్వాన్ని ఎవరైనా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఆఫీస్కు వెళ్ళకపోతే తప్పు, చైర్మన్ కూర్చొని సరిగ్గా పని చేయకపోతే తప్పు, టీచర్ అయి క్లాసు